సరిగ్గా 15 ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీలోని తెలంగాణ ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ రోజులు. అన్ని రూపాల్లో స్వరాష్ట్ర కాంక్షను చాటి చెప్పిన తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, కూలీలు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, కళాకారులు, సబ్బండ వర్గాలు తెలంగాణ సాధన కోసం తెగించి కొట్లాడిన ఘడియలు. ఎక్కడ చూసినా పోలీసుల నిర్బంధాలు, ఇనుప కంచెలు, ఉద్యమాన్ని అణిచివేసేందుకు పాలకుల అలుపెరగని కుట్రలు. అలాంటి క్లిష్ట సమయంలో అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయిన సమాజానికున్న ఏకైక ఆయుధం అయ్యాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ సచ్చుడు, తెలంగాణ వచ్చుడు అంటూ కరీంనగర్ గడ్డ మీద గర్జించిన రోజు, మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, వందలాది యువకుల బలిదానానికి బీజం పడిన రోజు, మొత్తంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అంకురార్పణ జరిగిన రోజు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ దీక్షా దివస్పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ఇక ఈ ఏడాది దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన రోజే దీక్షా దివస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి 1.5 దశాబ్దం దాటిన తెలంగాణ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప సందర్భం. 60 ఏళ్ల ఉద్యమ చరిత్రకు కొత్త రూపం ఇచ్చిన ఉక్కు సంకల్పం. చేతులున్న ప్రతి ఒక్కరూ పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ రణ నినాదం చేసిన రోజు. అదే దీక్షా దివస్. అంతటి మహోన్నత ఘట్టానికి దారి తీసిన పరిస్థితి ఏమిటి? తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని దీక్షా దివస్ ఎలాంటి మలుపు తిప్పింది? 2009 నవంబర్ 29న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు. తెలంగాణ సాధన ఉద్యమం కీలక దశకు చేరుకున్న సందర్భంలో పాలకుల కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రాన్ని సాధించుకునేందుకు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్ తెగించిన రోజు. మలిదశ ఉద్యమాన్ని నవంబర్ 29 మలుపు తిప్పింది. అయితే అంతకు ముందే ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఎన్నో దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, కాల్పులు, బలిదానాలను చూసింది. హైదరాబాదు మహానగరంలో ఒకే రోజు 100 మంది యువకులు పోలీసు కాల్పుల్లో అమరులవడంతో బిడ్డల రక్తం చూసి కొల్లుమన్నది తెలంగాణ తల్లి. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. తెలంగాణ ప్రాంతమంతా విస్తరించింది. ఉద్యమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పటి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల్లో పలువురు ఆ తరువాతి కాలంలో రాజకీయ నాయకులుగా ఎదిగారు. 1956లో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం అమలుకు నోచుకోకపోవడంతో 1969లో జై తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. ఒప్పందంలోని రక్షణల ఉల్లంఘనలు, ప్రాంతీయ వివక్ష ఉద్యమానికి ప్రధాన కారణాలయ్యాయి. దీనికి తోడు అప్పటి ముఖ్యమంత్రుల నిర్లక్ష్య ధోరణి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. నాటి ఖమ్మం జిల్లా పాలవంచలోని ధర్మల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రజా పోరాటానికి బీజం పడింది. విద్యుత్ కేంద్రంలో జరిగిన అన్యాయాలను ఇల్లెందుకు చెందిన రామదాసు అనే వ్యక్తి వెలుగులోకి తెచ్చాడు. తెలంగాణలో పర్యటించి విద్యార్థులు, ఉద్యోగులకు అన్యాయాలపై వివరించాడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించాడు. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలపై ఎత్తిన పిడికిళ్లు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నినదించే. ఇలా మొదలైన ఉద్యమం వాడవాడకు చేరింది. కాలేజీ విద్యార్థులు ఉద్యమ సారథులయ్యారు. పెద్ద మనుషుల ఒప్పందం రక్షణల లొల్లి కాస్త ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండుగా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇతర పార్టీల నేతలు కూడా తమ పార్టీల స్టాండును పక్కన పెట్టేసి తెలంగాణ ఉద్యమంలో దూకారు. చెన్నారెడ్డి లాంటి నేతలు పరోక్షంగా ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ కొంతమంది నేతలను చర్చలకు పిలిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చెన్నారెడ్డితో పాటు ఆంధ్ర నేతలతో కూడా చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న నేతలెవరూ ఈ చర్చలకు వెళ్లలేదు. అదే సందర్భంలో ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు. చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ఉద్యోగులు కూడా అంగీకరించలేదు. ఉద్యమం మరింత ఉధృతమైంది. 1969 మే 1న తెలంగాణ కోర్కెల దినం పేరిట ఉద్యమకారులు ఆందోళనకు పిలుపునిచ్చారు. చార్మినార్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పోలీసు నిషేధాజ్ఞల మధ్య చార్మినార్ దగ్గర మొదలైన ఊరేగింపు కొంత దూరం వచ్చేసరికి ప్రజలు భారీగా వచ్చి చేరారు. దారి పొడవునా తెలంగాణ వాదులు ర్యాలీలో చేరుతున్నారు. రాజ్ భవన్ దగ్గరకు వచ్చేసరికి ఊరేగింపు జనసంద్రమైంది.
కాసేపటిలోనే బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీచార్జీ మొదలుపెట్టారు. ఉద్యమకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు జరుగుతున్నా ప్రజలు ఆగలేదు. చేసేది లేక ప్రభుత్వ యంత్రాంగం కొంతమంది నాయకులను రాజ్భవన్లోకి అనుమతించారు. లోపల చర్చలు జరుగుతుండగానే బయట కాల్పుల మోత ఆగలేదు. కాల్పుల్లో ఉద్యమ నేత, సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సంఘం నేత ఉమేందర్ రావుతో పాటు మరో 2 మరణించారు. బందులు, ఆందోళనలతో తెలంగాణ అంతటా ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో అరెస్ట్ చేసిన ఆందోళనకారులను ఉంచడానికి జైళ్లు సరిపోలేదు. దీంతో నిజాం కాలేజీ, అన్వర్ ఉలూం, కోఠి విమెన్స్ కాలేజీలను జైళ్లుగా మార్చి ఆందోళనకారులను బంధించారు. ఖమ్మం, హైదరాబాదు, వరంగల్ లాంటి పెద్ద పట్టణాలకే పరిమితమైన ఉద్యమం తెలంగాణ అంతటా వ్యాపించింది. విద్యార్థులు, రాజకీయ నేతలు టీఎన్జీఓల్లో చీలిక తేవడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చడంలో కాసు బ్రహ్మానందరెడ్డి సఫలమయ్యారు. 1969 ఉద్యమం హింసగా మారడంతో ఎవరికి వారుగా చీలిపోయిన ఉద్యమకారులను ఒక్కతాటిపైకి తెచ్చే బాధ్యతను మర్రి చెన్నారెడ్డి భుజాన వేసుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయక గణం తెలిసిన నేత, కరడుగట్టిన తెలంగాణవాది కావడంతో ఉద్యమకారులు చెన్నారెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే మదన్ మోహన్ ప్రారంభించిన తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ లో చేరిన చెన్నారెడ్డి 2 నెలల్లోనే టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు నాయకుడంటూ లేని పరిస్థితి. ఆందోళనలు, కాల్పులతో అట్టుడికిపోతున్న ఉద్యమాన్ని చెన్నారెడ్డి అందిపుచ్చుకున్నారు. ఉద్యమం మరింత ఉధృతమైంది. బందులు జరిగాయి. బందు మళ్లీ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో దాదాపు 30 మంది మరణించారని చెప్పినా ఆ సంఖ్య 3 రోజుల్లోనే 60కి చేరింది. హైదరాబాదులో కర్ఫ్యూ విధించారు. ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది. ఇందిరాగాంధీ హైదరాబాదు చేరుకుని నాయకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అయినా చర్చలు కొలిక్కి రాలేదు. ఆ తరువాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రులు మారారు. తెలంగాణ ప్రజాసమితికి అధికారం దక్కింది. కానీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం దక్కలేదు. ఉద్యమ డిమాండ్ మరుగున పడింది. మరికొంత కాలానికి మళ్లీ అదే వివక్ష, నిధులు, నీళ్లు, నియామకాల్లో వాటాల దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. పంతొమ్మిది 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమం హింస, రాజకీయ పరిణామాలతో కొంత నెమ్మదించింది. ఆ తర్వాత అక్కడక్కడ తెలంగాణ వాయిస్ వినిపించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకునే వరకు కూడా తెలంగాణ వాదం మరుగున పడింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఉద్యమ నినాదాన్ని పల్లెపల్లెకు చేర్చారు. తెలంగాణ ఏర్పాటు ఎంత అవసరమో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అయినా ఆగని కుట్రలు, అన్ని ప్రయత్నాలు చేసి విసిగిన కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. ఇక ప్రత్యేక తెలంగాణకు పునాది రాయి వేసిన రోజు కూడా అదే దీక్షా దివస్. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో దాదాపు 369 మంది అమరులయ్యారు. తుపాకీ తోటాలు తగిలి ఎంతో మంది కాళ్ళు, చేతులు కోల్పోయి శాశ్వతంగా దివ్యాంగులుగా మారారు. విద్యార్థులు 1 ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. పలువురు చాలా కాలం జైళ్లలో మగ్గారు. మరికొంతమంది కేసులు నెత్తిన వేసుకుని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన జీవిత కాలాన్ని కోల్పోయారు. నిస్వార్థంగా సాగిన ఉద్యమంలో సర్వం కోల్పోయిన ఉద్యమకారులు జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో కొంతకాలం ఉద్యమ నినాదంలో తీవ్రత తగ్గింది. రాజకీయంగా చాలా పరిణామాలు చకచక మారిపోయాయి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. కొత్త నేతలు తయారయ్యారు. తెలంగాణలో మళ్లీ అదే వివక్ష, నిధులు, నీళ్లు దోపిడీ, నియామకాల్లో అన్యాయం. వీటిని ఎదిరించేందుకు అక్కడక్కడ ఉద్యమాలు చిగురిస్తోన్న 1969ను చూసిన పాలకులు ఎక్కడికక్కడే అణచివేయడం ప్రారంభించారు. అలాంటి సమయంలోనే ఒక బక్కపలచటి వ్యక్తి పిడికెడు మందితో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే టీడీపీలో మంత్రి స్థాయిలో ఉంటూ రాజకీయంగా నిలదొక్కున్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో 1969 ఉద్యమ స్ఫూర్తితో 2001లో ఎమ్మెల్యే పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 1969 తర్వాత కాలేజీలు, యూనివర్సిటీలకే పరిమితమైన తెలంగాణ ఉద్యమ నినాదం కేసీఆర్ పార్టీ ఏర్పాటుతో మళ్లీ పల్లెపల్లెకు చేరింది.
ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్షించిన భావజాల వ్యాప్తి జరిగిపోయింది. ఇక కావలసింది రాజకీయ అనివార్యత. అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని జయశంకర్, కోదండరాం, ఇతర విద్యావేత్తలు, ఉద్యమకారులు కేసీఆర్ తో కలిసి పనిచేయటం ప్రారంభించారు. ఇలా 2001 నుంచి 2009 వరకు పలు రాజకీయ ఒడిదుడుకుల నడుమ ఉద్యమాన్ని కాపాడుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతకు దిగివచ్చిన పలు రాజకీయ పార్టీలు, నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. అయినా కార్యాచరణకు నోచుకోలేదు. రాజీనామాలు చేసిన, ఇతరత్రా ఒత్తిళ్లు పెంచిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. అలాంటి దశలో 2009లో జరిగిన పరిణామాలు మలిదశ ఉద్యమాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకువెళ్లాయి. 2004లో ఎన్నికల తర్వాత యూపీఏ ప్రభుత్వంలో చేరిన టీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామాలకు సిద్ధపడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. దీంతో కేంద్రం కమిటీలు వేసింది, కానీ రాష్ట్ర ఏర్పాటుపై ముందడుగు పడలేదు. 2009 ఎన్నికలు సమీపించడంతో 2008లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించేందుకు రోసియ్య కమిటీ వేశారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని స్వయంగా రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. 2008 అక్టోబర్ 18న టీడీపీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొంతకాలానికే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో పాలకులు చేసిన ఒక నిర్ణయం తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా మాత్రమే విభజించాయి. హైదరాబాదును ఫ్రీ జోన్ అని గాని 7వ జోన్ అని గాని ఎక్కడా పేర్కొనలేదు. కానీ నాటి పాలకులు స్వార్థపూరితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14Fను ఆధారం చేసుకుని హైదరాబాదును 7వ జోన్ అని, ఫ్రీ జోనుగా ఉంటుందని ప్రకటించి అన్ని రకాల ఉద్యోగాలకు దీనిని వర్తింపచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ అందుబాటులోకి తెచ్చారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ లోని ప్రభుత్వ శాఖలన్నింటిలో స్థానికేతరులు పెద్ద ఎత్తున చేరిపోయారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ లోని స్థానిక అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. వాస్తవానికి 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా 14F హైదరాబాద్ పోలీస్ శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రమే సంబంధించింది. రాష్ట్రంలోని అన్ని జోన్ల అభ్యర్థులు ఆయా పోస్టులకు పోటీ పడొచ్చు. ఈ నేపథ్యంలో వివాదం కోర్టుకు చేరింది. హైదరాబాద్ను ఫ్రీ జోన్ గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు భగ్గుమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ పేరా 14Fను రద్దు చేయాలని, హైదరాబాద్ను 6వ జోన్లో అంతర్భాగంగా పరిగణించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో 2009 అక్టోబర్ 21న బహిరంగ సభ నిర్వహించారు. సభలో ప్రసంగించిన కేసీఆర్ 14Fను రద్దు చేయడానికి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. 2009 అక్టోబర్ 28న తెలంగాణ వ్యాప్తంగా జైలు పోరు నిర్వహించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాదులో భారీ ఊరేగింపు, బహిరంగ సభ జరిగే. ఈ సభలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో జరుగుతుందని, 14F రద్దు కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం 2009 నవంబర్ 28లోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే 29 నుంచే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నవంబర్ 5వ తేదీన కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేదంటే శవయాత్ర జరపాలని కేసీఆర్ ఆవేశంగా ప్రకటించారు. 14Fను రద్దు చేయాలన్న తన అల్టిమేటంను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2009 నవంబర్ 29న సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లి శివారులో కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. నవంబర్ 26న కరీంనగర్లోని పార్టీ ఆఫీసుకు చేరుకుని 3 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరిపారు. 29న ఉదయం రంగధాంపల్లికి బయలుదేరారు. కరీంనగర్ సిద్దిపేట మార్గంలోని అలుగునూరు చౌరస్తాకు రాగానే పోలీసులు కేసీఆర్ను అడ్డుకున్నారు. కేసీఆర్ వాహనాన్ని ఖమ్మం వైపు మళ్లించారు. ఖమ్మం చేరుకోగానే కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ కేసీఆర్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించడంతో పోలీసులు కేసీఆర్ను ఖమ్మం జైలుకు తరలించారు. కేసీఆర్ జైల్లో కూడా నిరాహార దీక్ష కొనసాగించారు.
కేసీఆర్ నిర్బంధానికి నిరసనగా నవంబర్ 30న తెలంగాణ మొత్తం భగ్గుమన్నది. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి అనే విద్యార్థి శరీరానికి నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంతాచారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న అమరుడయ్యాడు. మరోపక్క ఖమ్మం జైల్లో నిరాహార దీక్షలో ఉన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో డిసెంబర్ 3న భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో కూడా కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కేంద్రం స్పందించింది. డిసెంబర్ 9న నాటి కేంద్ర మంత్రి పి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ కు ప్రొఫెసర్ జయశంకర్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటే. అంతలోనే ఆంధ్ర ప్రాంతంలోనూ నిరసనలు మిన్నంటే. ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఆంధ్ర ప్రాంత ఎంపీల ఒత్తిడితో డిసెంబర్ 23న తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గినట్లు చిదంబరం ప్రకటించారు. చిదంబరం ప్రకటనతో తెలంగాణ యావత్తు దిగ్భ్రాంతికి గురైంది. తెలంగాణ ఇక రాదేమోనన్న ఆందోళనతో యువకులు బలిదానాలు చేశారు. తమ చావుతోనైనా తెలంగాణ వస్తుందేమోనన్న ఉద్దేశంతో మరికొంతమంది అమరులయ్యారు. వెంటనే స్పందించిన నాయకులు తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. జేఏసీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చి, సకల జనుల సమ్మె, వంట వార్పు, పల్లె పల్లె పట్టాలపైకి లాంటి కార్యక్రమాలతో తెలంగాణ పల్లెలను ఉద్యమంలోకి తీసుకొచ్చారు. ప్రజా పోరాటాలు ఉధృతమయ్యాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రానికి ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సాకారమైంది. ఈ విధంగా నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో చెరిపివేయలేని తేదీగా నిలిచిపోయింది. దీక్షా దివస్ను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పల్లె పల్లెనా చాటి చెప్పాలని నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న ఉద్యమ నేతలు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. తెలంగాణ మహత్తర ఉద్యమ ఘట్టాన్ని నేటి తరం యువకులకు విప్పి చెప్పేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమ రోజులను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ పాల్గొన్నారో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే పిలుపునిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతుంది, ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాల్లో మాత్రం ఏ విధంగా ప్రజలకు చేరువ కాబోతుంది అనే దానిపై కూడా హెచ్ఎంటీవీ కథనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి గమ్యాన్ని ముద్దాడడంలో కీలక ఘట్టం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అన్నది జగమెరిగిన సత్యం. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే తెగింపుతో దీక్ష చేశారు. ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజల్ని ఏకం చేసింది. తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు, యావత్ భారత రాజకీయ వ్యవస్థ అటెన్షన్ తెలంగాణపై పడేలా చేసింది కేసీఆర్ దీక్ష. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా 2001 ఏప్రిల్ 27 నాడు గులాబీ జెండాను ఎగరేసిన నాయకులు కేసీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన రోజే దీక్షా దివస్ అని కేటీఆర్ అన్నారు. అంతటి ఘనమైన రోజును మరింత ఘనంగా జరుపుకునేందుకు బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అనే మాట వర్షాచారి గారు చెప్పినారు. అది వాస్తవం అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత డైలాగులు ఎన్నైనా కొట్టొచ్చు, కానీ వాస్తవాలనే ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు, టీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని, మీరు చేసిన త్యాగాన్ని, మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీక్షా దివస్ అనేది తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. నవంబర్ 29న మొదలై నిమ్స్కు చేరి డిసెంబర్ 9 వరకు జరిగిన కేసీఆర్ జీవన్మరణ పోరాటాన్ని ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. 2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం, ఎప్పటికీ మర్చిపోలేని రోజు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 దాకా 11 రోజుల పాటు ఈ దీక్ష జరిగింది. దీన్ని 2 భాగాలుగా చూడాలి. ఒకటి, ఖమ్మం జైల్లో తన దీక్షను ప్రారంభించి కొనసాగించిన కేసీఆర్ గారు ఆ రోజు డాక్టర్లు జ్యూస్ ఇచ్చి ఆయనకు తెలియకుండానే దాన్ని మాన్పించే ప్రయత్నం చేసి మళ్ళీ ఆయన పునఃప్రారంభించి నిమ్స్కు వచ్చి నిమ్స్లో 9 రోజుల పాటు జీవన్మరణ పోరాటాలు చేసి అదే సమయంలో బయట ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కదలడం, దాంతో తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సిడబ్ల్యూసి చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ హైకమాండ్, సిడబ్ల్యూసి అనేది అత్యున్నత బాడీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆ రోజు సమావేశమై తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాము, మీరు దీక్ష విరమించండి అని చెప్పి చిదంబరం ఆనాటి హోంమంత్రి ద్వారా ఒక ప్రకటన చేయించడం జరిగింది. తెలంగాణ పోరాటంలో కేసీఆర్ అలుపెరుగని పోరాటం, తెలంగాణ సబ్బండ వర్గాలను జాగృతం చేయడంలో ఆయన చూపిన ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమకారులు, జలరంగ నిపుణులు వి ప్రకాష్ కొనియాడుతున్నారు. తెలంగాణ సాధించి పెట్టిన ఖ్యాతి ముమ్మాటికి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే రాష్ట్రం సిద్ధించిందని, అయితే తెలంగాణ ప్రజల్ని యుద్ధరంగంలో దూకేలా నడిపించిన ఘనత కేసీఆర్దేనంటున్నారు వి ప్రకాష్. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టకపోతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేవారు కాదంటున్నారు. 2 కారణాల వల్ల కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిన ఖ్యాతి దక్కుతుంది. ఒకటి, ఎవరికి తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన చేస్తే వస్తుందన్న నమ్మకం లేని రోజుల్లో ఆయన ఆమరణ దీక్షకు పూనుకోనట్టయితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన కానీ ప్రకటన కానీ సోనియా గాంధీ చేసేవారే కాదు. ఇక ఆ కేసీఆర్ ప్రాణాలు కూడా కోల్పోయినట్టయితే ఈ అపఖ్యాతి కాంగ్రెస్కి వస్తుంది, తెలంగాణ ప్రజలు మనల్ని క్షమించరు, దేశ ప్రజలు క్షమించరు, కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకొని సిడబ్ల్యూసితోని, ఆ తర్వాత యూపీఏలో 2వ యూపీఏ అది మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం, వారిని కూడా ఒప్పించి చిదంబరం గారితో ఆ ప్రకటన చేయించడం అనేది ఇది చారిత్రకంగా తెలంగాణకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశలో ఒక మైలురాయి నిర్ణయం అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంత పాలకుల ఒత్తిడితో కేంద్రం వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత ప్రజలు సంబురాల్లో మునిగి ఉండగానే డిసెంబర్ 23న కాంగ్రెస్ ప్రభుత్వం విరుద్ధమైన ప్రకటన చేసింది. అప్పుడున్న పరిస్థితుల కారణంగా అప్పటి ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయంతో ఏమాత్రం కుంగిపోకుండా తెలంగాణ సాధించాలన్న పట్టుదలను వదిలిపెట్టకుండా కేసీఆర్ ముందుకు సాగారు. ఆ తరువాతి కాలంలో తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోలేని పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవలసి వచ్చింది అంటే దానికి కారణం దీక్షా దివస్ అంటున్నారు వి ప్రకాష్. డిసెంబర్ 23 రాత్రి మళ్ళీ దీనికి భిన్నమైన ప్రకటన చేసి ఈ నినాదాన్ని అటకెక్కించి, ఈ ప్రకటనను అటకెక్కించి శ్రీకృష్ణ కమిటీతోని కాలయాపన చేసి ఆ తర్వాత 3 ఏళ్ల దాకా దీన్ని తాత్సారం చేసినా కూడా ఆ పార్టీకి ఉన్న వ్యవస్థాగతమైన ఇబ్బందుల వల్ల ఆ రకంగా చేయాల్సి వచ్చిందని అర్థం చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అసలు కారణం తెలంగాణ పోరాట చరిత్రను తరువాతి తరాలకు అందజేయడానికి అంటున్నారు మరో ఉద్యమ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నవంబర్ 29 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఒక కీలకమైన రోజు, ఒక కీలక మలుపు తిరిగిన రోజు. కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పి నినాదం తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. అందుకే అది తెలంగాణ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవాల్సిన రోజు కాబట్టి దాన్ని తప్పకుండా ప్రజలకి తర్వాత తరాలకు కూడా అందజేయాల్సిన చరిత్ర కాబట్టి తప్పకుండా దాన్ని మేము ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి ప్రతిపక్షంలో కూర్చున్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ దీక్షా దివస్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకే దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. దీక్షా దివస్ కార్యక్రమాల్లో తెలంగాణ పోరాటం సాగిన తీరుపై నిర్మించిన డాక్యుమెంటరీని విడుదల చేస్తామని, తెలంగాణ పోరాట చరిత్రను విప్పి చెప్పే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. 10 గంటల నుంచే దీక్ష ప్రారంభమవుతుంది, 10 నుంచి 12 గంటల వరకు. దాంట్లో కేసీఆర్ గారు చేసిన కృషి, వారు పడ్డ తిప్పల, వివిధ పార్టీలు చేసిన ద్రోహం, అన్ని విషయాలు తెలిసే విధంగా ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించి దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా పుస్తకాలు కూడా తెలంగాణ సాహిత్యానికి సంబంధించి వచ్చిన వివిధ రకాల పుస్తకాలను కూడా అక్కడ ప్రదర్శనలో ఉంచడం జరుగుతుంది. ఇది రేపటి తరానికి స్ఫూర్తిగా ఉండే విధంగా, ఆ రోజు యొక్క ప్రాధాన్యతను ఎప్పటికీ కూడా నిలిపి ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమించి అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయిన తరువాతే కేసీఆర్ దీక్షకు దిగారు. అది కూడా శాంతియుతంగా సాగాలని, ఇక ఉద్యమంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే తానే ముందుండాలని కేసీఆర్ దీక్ష నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు దిగేందుకు దారితీసిన పరిస్థితుల్ని జగదీశ్వర్ రెడ్డి విడమరిచి చెప్పారు. ఎవరు నష్టపోవద్దు తెలంగాణలో, అయితే నేను నా ప్రాణం పోయినా సరే నేను ప్రయత్నం చేస్తే తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, కేసీఆర్ వచ్చుడో తెలంగాణ చచ్చుడో అనే నినాదం తీసుకొని ఆమరణ దీక్ష కూర్చున్నారు. ఆ పద్ధతుల్లో తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో వీరి దీక్ష కూర్చోవడం, అక్కడ పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు స్పందించడం, ప్రత్యేకించి ములాయం సింగ్ గారు ఆ రోజు అంశాన్ని లేవనెత్తడం, మన తోటి సభ్యుడు అవతల ఒక అంశం కొరకు, ఒక ధర్మబద్ధమైన, ఒక న్యాయబద్ధమైన అంశం కొరకు దీక్షలో కూర్చొని ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే ఈ పార్లమెంట్ స్పందించకపోవడం సరైనది కాదు అని చెప్పి మాట్లాడడం, దాంతో అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం కేసీఆర్ గారికి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇస్తున్నట్లుగా ప్రకటన చేయడం డిసెంబర్ 9 నాడు. ఇది చరిత్రలో జరిగిన విషయం. ఇది అందుకే దానికి ఆ రోజుకు ప్రత్యేకత ఉంది. దీక్షా దివస్ ప్రతి ఏటా జరుపుకునేదే అయినా ఇప్పటి తరానికి, ఇక ముందు తరాలకు తెలంగాణ పోరాట చరిత్రను తెలిపేందుకు ఈ ఏడాది తెలంగాణ దివస్ ను ఘనంగా జరుపుతున్నామని ఆది నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంటున్నారు. 10 ఏళ్లలో అభివృద్ధి చెందిన తెలంగాణను చూస్తున్నామంటే దానికి కారణం కేసీఆర్ తెగింపే అంటున్నారు ఆనాటి ఉద్యమ నేతలు. దీక్షా దివస్ ని ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం, ఇవాళ కొత్త ఏం కాదు. నిజానికి 2009లో జరిగినటువంటి దీక్ష ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూపించేటట్టు చేసింది. ఒక ఉద్యమ నాయకుడు తన ప్రాణాన్ని సైతం తెలంగాణ ఆకాంక్ష కోసం, తెలంగాణ రావాలని కోరుకుంటూ 11 రోజుల పాటు చావు దగ్గర వరకు పోయినటువంటి సందర్భాన్ని బహుశా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా దేశంలో ఎక్కడ జరగలేదు. పూర్తిగా ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడిగా ఈ దేశంలో ప్రాణాన్ని తెగించి ఒక రాష్ట్రాన్ని తీసుకురావడానికి కారణమైనటువంటి దీక్షా దివస్ ఏదైతుందో అది తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ దీక్షా దివస్ని గుర్తుపెట్టుకొని ఇవాళ అనుభవిస్తున్నటువంటి తెలంగాణ, ఇవాళ 10 సంవత్సరాలుగా అభివృద్ధిని చూస్తున్న తెలంగాణ, 10 సంవత్సరాలుగా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినటువంటి తెలంగాణ, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిన తెలంగాణ, ఇవన్నిటికీ మూలం కేసీఆర్ గారి దీక్ష మాత్రమే. నిజానికి మా లాంటి వాళ్ళందరం కూడా 92 ఆ ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ కావాలని కోరుకున్నా. 2000 సంవత్సరం నాటికి తెలంగాణ అంటే ఒక తీవ్రవాదుల్లాగా, తెలంగాణ అంటే ఒక వేర్పాటువాదుల్లాగా, తెలంగాణ అంటే అసలు పలకకూడని పదంలాగా ఉన్నటువంటి సందర్భంలో 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ ప్రజల్ని ఒక విశ్వాసం కలిగింపజేసినారు కేసీఆర్ గారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అనేటువంటి కార్యక్రమం నిజంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి తెగించి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఆ దీక్షా దివాస్ సందర్భంగానే, ఆ దీక్ష వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి 11 రోజుల కఠోరమైనటువంటి దీక్ష, అంటే చావు నోట్ల తలకాయ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించడం, అది దీక్ష, కేసీఆర్ దీక్ష వల్లనే సాధ్యమైందన్నది ఇలా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 29 నవంబర్ను దీక్షా దివాస్గా పురస్కరించుకొని దాన్ని ఒక పవిత్రమైన రోజుగా మేము భావించడం జరుగుతుంది. ఆ పవిత్రమైన రోజు తెలంగాణను తీసుకొచ్చిన రోజు, తెలంగాణ ప్రకటన రావడానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి సాధించడం కోసము ఇది ఒక మలుపుగా భావించి మేము ఈరోజు దీక్షా దివాస్గా దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము.
తెలంగాణ రాష్ట్ర సాధనలో నవంబర్ 29కి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఆ మరుసటి రోజు అంటే 2009 నవంబర్ 30కి అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కేసీఆర్ ని అరెస్ట్ చేశారని, నిరాహార దీక్ష భగ్నమవుతుందేమోనన్న ఆందోళనతో హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరాస్తాలో శ్రీకాంతాచారి శరీరానికి నిప్పంటించుకొని జై తెలంగాణ నినాదాలు చేశాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంతాచారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న మలిదశ ఉద్యమంలో తొలి అమరుడయ్యాడు. తెలంగాణ పోరాట చరిత్రలో అమరులైన వందలాది మంది యువకులకు ఉద్యమ బాట చూపిన దిక్సూచి అయ్యాడు. తెలంగాణ మొత్తం దీక్షా దివస్ జరుగుతోంటే శ్రీకాంతాచారి తల్లి బిడ్డను తలుచుకొని విలపిస్తోంది. శ్రీకాంతాచారి అమరత్వాన్ని గుర్తు చేసుకునేలా కూడా కార్యక్రమం చేయాలని తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ రాష్ట్రాన్ని సాధించడం అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఎంతో దీక్షలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. దాంతోపాటు 1000 మంది పిల్లలు చనిపోయారు. ముఖ్యమైన విషయం శ్రీకాంతాచారి నవంబర్ 29 పోసుకొని డిసెంబర్ 3 తారీఖు నాడు చనిపోవడం జరిగింది. కానీ శ్రీకాంతాచారి ఒకటే అనుకున్నాడు, నా తెలంగాణ రాష్ట్రం నేను కళ్ళ చూడాలి. ఒకవేళ నేను బతకాలనుకుంటే విఠల్ రాజేందర్ వచ్చి బతికేయాలనుకున్నప్పుడు నువ్వు బతుకుతావు శ్రీకాంత్, బతికిస్తామంటే అన్న నన్ను బతికించడం ముఖ్యం కాదు, కేసీఆర్ గారు బతికితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, కేసీఆర్ గారిని బతికించండి, నేను చనిపోయినా పర్వాలేదు అన్న శ్రీకాంతాచారి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి గవర్నమెంట్ వచ్చి కూడా 10 సంవత్సరాలు కాకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు శ్రీకాంతాచారిని అందరు కూడా బాగానే గౌరవించారు. దాంతోపాటు ఇవాళ కేసీఆర్ గారు కూడా మరి నవంబర్ 29 దీక్ష దివానా చేస్తారు. కానీ కేసీఆర్ గారు ఫోటోలు కేసీఆర్ గారి వయే చూపిస్తారు. నా తల్లిగా బాధ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు ఎంత ఇంపార్టెంటో శ్రీకాంతాచారి కూడా అంతే ఇంపార్టెంట్. మరి శ్రీకాంతాచారి కూడా ఒక విగ్రహాలకు నివాళులు అర్పించి దీక్షా దివానాన్ని చేస్తే కన్నతల్లిగా నా కొడుకు త్యాగానికి ఒక గుర్తింపు ఉందేమో అని నేను సంతోషించేదాన్ని. దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9 రోజు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కడైతే దీక్షకు పూనుకున్నారో అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణను కాపాడుకోవలసిన ఆకాంక్షను చాటి చెప్పాలనుకున్నారు. కేసీఆర్ దీక్షలో ప్రధాన భూమిక పోషించిన నిమ్స్ ఆస్పత్రి కేంద్రంగా అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిస్తేజంగా మారిన గులాబీ క్యాడర్లో మళ్లీ జోష్ నింపేందుకు దీక్షా దివస్ అన్ని విధాలా దోహదపడింది అనడంలో సందేహం లేదు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం పూర్వం మాదిరి పార్టీకి పునరంకితం అవుతారా లేదా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి.